నిన్న మనం ఈ యోగ వాసిష్టంలో 3వ సర్గ, దీన్ని భూయో భూయ సర్గ అనువర్ణనం అంటే ఈ సృష్టిని వర్ణించటం. ఈ సృష్టి ఎలా ఉంది, ఈ సృష్టి ఎలా వచ్చింది, ఇది కావాలి, తెలుసుకోవాలి. మనకందరికీ ఆశ ఉంటుంది, చిన్నతనంలో ఆశ ఉంటుంది, సృష్టి ఎట్లా వచ్చింది అని అడుగుతాం. ఈ భూమి ఎక్కడి నుంచి పడింది, అట్లా ఊడి పడిందా, లేకపోతే ఎన్ని రోజులైంది ఇది సృష్టి అవటానికి, ఇవన్నీ చిన్నప్పుడు అడుగుతాం మనం. అలా అడిగి 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 మన బుద్ధిని పెంచుకుని ఎక్కడి వరకు వెళ్ళాలి మనం అంటే, నేను ఎందుకు వచ్చాను, జన్మకి కారణం ఏమిటి, ఎందుకు పుట్టాను. ఈ కాలం పిల్లల్ని ఈ ప్రశ్న అడిగితే నవ్వుతారు. ఏమి ప్రశ్న ఇది, హాయిగా ఎంజాయ్ చేయడానికి పుట్టాము. ఎవరైనా అడుగుతారా ఈ ప్రశ్న? ఎవరైనా అడుగుతారా అండి? తిను, పడుకో, ఎంజాయ్ చేయి హాయిగా, అందుకోసం పుట్టాం, ఇంకెందుకు పుట్టాం అని అంటారు. కానీ అది చాలా పొరపాటు. నవ్వద్దు, సంతోషంగా ఉండొద్దు అని ఎక్కడా చెప్పలేదు. నవ్వుతూ ఉండాలి, అది లక్షణం, అది బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణం. ఏడవటం కాదు. నవ్వటం అంటే పళ్ళని ఈకిలిస్తూ నవ్వటం అనే కాదు. ఎప్పుడు మనస్సుతో ఆనందంగా నవ్వుతూ ఉండాలి, ఏడుస్తూ ఉండకూడదు. ఏడవటం అనేది లక్షణం కాదు. అలా అని బయట ప్రపంచం దాంతోనే సుఖం వస్తుంది అని అనుకుంటే అది ఎంత అజ్ఞానం. అది లోపల సుఖాన్ని విడిచిపెట్టి, అంటే నీకు ఎప్పుడూ ఒక వస్తువు కావాలి, ఒక పదార్థం కావాలి, ఒక దేశం కావాలి. నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ఒక పదార్థం కావాలి, ఆ పదార్థం లేకపోతే ఏడుస్తావు నువ్వు. నువ్వు ఆనందంగా ఉండాలంటే ఒక దేశం కావాలి, ఆ దేశం లేకపోతే ఏడుస్తావు నువ్వు. ఇది ఏమి ఆనందం ఇది? ఇవన్నీ పోయినప్పుడు అయితే సుఖమే లేదా, సంతోషమే లేదా? ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటామా, దుఃఖమా? అది ఏదో మన వ్యక్తుల విషయంలో చైతన్యం ఉంది కాబట్టి ఆ మనుష్యుల్లో బంధువులు కానీ, మిత్రులు కానీ, మనకు చాలా దగ్గర వాళ్ళు కానీ, గొప్పవాళ్ళు కానీ, వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అప్పుడు దుఃఖం కలిగితే అది అర్థం ఉంది. వస్తువు కోసం, జడ పదార్థం కోసం ఏడుస్తూ ఉన్నాం మనం. అక్కడికే వెళ్ళాలి. హోటల్కి వెళ్తేనే సుఖం, సినిమాకి వెళ్తేనే సుఖం. ఇదేమి సుఖం? అది ఎంటర్టైన్మెంట్. అది సుఖం ఎట్లా అవుతుంది అంటే, అది లేకపోతే సుఖం లేదా? అందుకనే దాన్ని అభ్యాసం చేసుకోవాలి. అది లేకుండా కూడా సుఖంగా ఆనందంగా ఉండాలి మనం. అది అభ్యాసం చేస్తే ఇవన్నీ చిన్న చిన్న సుఖాలు, ఇది వచ్చినా రాకపోయినా కూడా దీని గురించి పట్టించుకోం, కావాలి. అందుకనే మనల్ని మనం పెంచుకోవాలి, క్రమక్రమంగా పెంచుకోవాలి. చిన్నప్పుడు అడిగాం, సృష్టి ఎలా వచ్చింది, ఎన్ని గోళాలు ఉన్నాయి, సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు, ఇవన్నీ అడిగాం చిన్నప్పుడు. అలా ఎందుకు పెంచుకోం మన బుద్ధిని? పెంచి 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 ఎక్కడికి వెళ్ళాలి? సద్గురు ఏం చెప్తాడు అంటే, నిన్ను గురించి నువ్వు ప్రశ్నించుకో అని చెప్తాడు. ఇదే కదా జీవిత చరిత్రలో మనం చదివింది. ఆయన గురించి ఆయన ప్రశ్నించుకుని దానికి సమాధానం వెతుకుతూ 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 అమ్మ ఉపాసన చేశారు. ఇంత ఆశ్రమం నిర్మాణం అయిపోయింది. అది ఆ అన్వేషణలో మనకందరికీ కూడా మేలైంది. మనకి అదే ఉపదేశం చేస్తారు, నిన్ను నువ్వు వెతుకు. అలా వెతకడం చాలా ముఖ్యం. అలా వెతకమని చెప్తుంది ఈ శాస్త్రం. అలా వెతుక్కో. ఎవరిని వెతకాలి? నీకే నువ్వు టార్చ్ వేసుకుని నిన్నే నువ్వు వెతుక్కో. నువ్వు కనిపిస్తున్నది, అద్దంలో కనిపిస్తున్నావే, అద్దంలో కనిపించేది నువ్వు కాదు. అద్దంలో అద్దం లేకపోతే నువ్వు లేనట్టు అయితే కాదే. శాస్త్రంగా, తార్కికంగా ఆలోచన చేయండి, లాజికల్గా ఆలోచన చేయండి. ఏమి దీనికి పెద్ద శాస్త్రజ్ఞానము, చాలా వేదం తెలిసి ఉండాలి, అవన్నీ ఏం లేవు. లాజికల్గా ఆలోచన చేయండి. అద్దంలో నేను అని అంటే అద్దం లేకపోతే నువ్వు లేవా అనే ప్రశ్న వస్తుంది కదా, న్యాచురల్ అది. అట్లా అందుకనే అద్దంలో కనిపించేది మనం కాదు, అది మనం అనుకుంటున్నది, అది మన శరీరం. అది కానీ లోపల ఒకటి ఉంది, చైతన్యం. ఆ చైతన్యాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలపడం కోసం వశిష్ఠ మహర్షి ఉపదేశం చేస్తున్నారు. ఎలా ఉపదేశం చేస్తున్నారు అంటే, రామ ప్రశ్నకి సమాధానంగా ఉపదేశం చేస్తున్నారు. రాముడేం ప్రశ్నించాడు అంటే, శుకయోగి జీవన్ముక్తుడయ్యాడు కదా, విదేహముక్తుడయ్యాడు కదా, మరి వ్యాసుల వారు ఇంకా విదేహముక్తుడు కాలేదే అంటే అర్థం ఏమిటి? ఈయన ఇంకా బతికున్నారు ఎందుకు అని నేను చెప్పుకున్నాం మనం. ఈయన ఇంకా ఇలాగే ఉన్నారే, జ్ఞానం కలిగితే శరీరాన్ని విడిచిపెట్టేసేయాలి కదా. అందుకనే జ్ఞానం అంటే భయపడతారు. తెలియక, పూర్ణంగా విషయం తెలియక, అమ్మో జ్ఞానం కలిగితే, జ్ఞాని అయిపోతే కనుక ఈ సంసారము, కుటుంబం అన్నీ విడిచేసి హిమాలయాలకు వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళలేదు, అంత సులభం కాదు. అట్లా వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు.
ఉంటూనే అన్ని కర్మలు సక్రమంగా చేయటం, అంటుకోకుండా చేయటం, కర్మయోగాన్ని సాధన చేయటం, లేదా జ్ఞాన మార్గంలో ఉండటం, అది ఫలం, పరమ ప్రయోజనం. దాన్ని తెలపటం కోసం వశిష్ఠ మహర్షి ఉపదేశం చేస్తున్నారు. వ్యాసులు వారు ముక్తుడు కాదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? వ్యాసులు వారు జీవన్ముక్తుడు, అంటే ఆయన జీవించి ఉండి కూడా ముక్తుడు అని చెప్పారు. ఈ మాట చెప్తే ఒక సందేహం, సంశయం వస్తుంది. మనకి రాకపోవచ్చు, కానీ రాముడికి వస్తుంది. రాముడు ఫస్ట్ బెంచ్లో వాడు, లాస్ట్ బెంచ్ వాడు కాదు. మనం లాస్ట్ బెంచ్ వాళ్ళం. అక్కడ గురుగారు పాఠాలు చెప్పుకుంటూ ఉంటారు, మనం మన పాటికి మనం రాసుకుంటూ ఉంటాం, లేదా మనం ఏదో మెసేజ్లు చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ మనం. ఆయన ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అంటే ఫస్ట్ రోలో కూర్చునేవాడు అని కాదు అర్థం, ఫస్ట్ ఆలోచన చేసేవాడు అని. మంచి ఆలోచనలు వచ్చేవి, గురువుగారి మాటల్లో బాగా అర్థం చేసుకుని సారాన్ని తీసుకుని ఇంకా ఏమైనా ప్రశ్నలు కలగచ్చా, దీనికి సమాధానం పొందేది ఎలా అని ఆలోచించేవాడు. వాడిని ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అంటారు. ఫస్ట్ రోలో కూర్చున్నాడని కాదు, వీడు ఆలోచన మానేస్తే రేపో ఎల్లుండో వీడు కూడా లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోతాడు. అట్లా అందరూ లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోతే మనం అందరము లాస్ట్ బెంచ్లో ఉన్నాం. ఎందుకని అంటే ఆలోచన చేయటం లేదు, మనం మర్చిపోయాం, మానేసాం. మనకు అవసరం లేదు. ఎవరి గురించి అవసరం లేదు? మన గురించే మనకు అవసరం లేదు. అది చిత్రం. అన్నీ కావాలి మనకి, కానీ మన గురించి మాత్రం మనకు పట్టదు. ఈ ఎంత మాయ ఇది, ఎంత చిత్రం ఇది. మన గురించి మనం మర్చిపోయి ఉన్నాం. ఎవరైనా ఈ పొరపాటు చేస్తారా? ముందు వాడి ప్రాణాలని రక్షణ చేసుకుని కదా పక్కవాడి ప్రాణాలని కాపాడుతారు. ఇదే కదా ఫ్లైట్లో కూడా చెప్పేది. ఫ్లైట్లో ఏం చెప్తారు? ముందు మీ ప్రాణాలని కాపాడుకోండి, తర్వాత పక్కవాడిది. అలాగే మన గురించే మనకి జ్ఞానం లేకుండా, మన గురించే మనకు తెలియకుండా ఇంకా వేరే ఏం నేర్చుకుంటాం మనం? కానీ చిత్రం ఏమిటంటే, మన గురించి మనం నేర్చుకుంటే, మనం తెలుసుకుంటే వేరే ఇంకా తెలుసుకోవాల్సింది ఏది లేదు ప్రపంచంలో. ఉన్నా కూడా పోనీ ఉంటుంది అనుకుందాం, అది మనకు కనిపించదు, దాంతో అవసరం లేదు, మనకు పట్టదు అది. అందుకనే దాన్ని తెలపడం కోసం వశిష్ఠ మహర్షి ఉపదేశం చేస్తున్నారు. వ్యాసులు వారిని ముక్తుడు కాదు అని అనుకోవద్దు నాయన, ఈయన జీవన్ముక్తుడు అన్నారు. జీవన్ముక్తుడు అంటే ఒక ప్రశ్న. జీవన్ అంటే బతికి ఉండేవాడు, జీవించి ఉన్నవాడు, ఒక ఊపిరి ఆడుతున్నవాడు, గుండె కొట్టుకుంటోంది. ముక్త అంటే ముక్తుడు. ఇవి రెండు ఎట్లా కలుస్తాయండి? రెండింటినీ ఒకచోట ఎలా కలపటం? లేదా బతికి ఉన్నాడు అని చెప్పాలి, లేదా ముక్తుడు అని చెప్పాలి. జీవన్ముక్త అని ఎట్లా చెప్తారు అని ప్రశ్న వచ్చింది. రెండు విరుద్ధంగా ఉన్నాయి కదా, ఒక పదం ఇంకో పదంతో విరుద్ధంగా ఉన్నాయి కదా, మరి ఇవి రెండిటికి పొసగటం లేదు కదా, దీనికి సమాధానం ఎలా చెప్తారు అని అంటే అప్పుడు ఆయన ఉపదేశం ప్రారంభించారు. ఏమని ఉపదేశం అంటే, 3 శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి కదా, ఈ 3 శరీరాల గురించి చెప్తూ, ఈ 3 శరీరాలతో సూక్ష్మ శరీరంతో వాడు పరలోకానికి ప్రయాణం చేస్తాడని, మళ్ళీ జన్మకి కారణమయ్యేదాన్ని కారణ శరీరం అంటారని. అంటే మన జన్మకు ఒకటేదో కారణం ఉండాలి కదా, ప్రతిదానికి ఒక కారణం, ఏదో ఒక రీజన్ ఉంటుంది. కార్యకారణ సంబంధం లేకపోతే ప్రపంచమే లేదు కదా. మరి జన్మకి ఒకటి కారణం, అదేమిటి? చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది ఆ జీవుడు, వాడు రావాలి కదా, దాన్ని కారణ శరీరం అని అంటారు. ఇక్కడ మళ్ళీ పరలోకంలో అనుభవిస్తూ ఉన్నాడు కదా వీడు, ఆ అనుభవానికి కావాల్సిన శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఈ 3 శరీరాల గురించి చెప్పాలి. దాన్ని ఇక్కడ వశిష్ఠ మహర్షి ప్రారంభించారు. ఏమీ లేదండి, ఒకటే, మనం మేల్కొని ఉన్నప్పుడు కలిగే అనుభవంలాగా, స్వప్నంలాగా, అంటే కలలో కూడా ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ ఆ ప్రపంచం మనకు తెలియదు, అనుభవానికి రాదు. చూస్తున్నాం, ఈ కంటితో చూడటం లేదు, అక్కడ వింటున్నాం, ఈ చెవితో వినటం లేదు, అక్కడ ఆలోచిస్తున్నాం, ఈ మనస్సుతో ఆలోచించటం లేదు, అక్కడ వాసన చూస్తున్నాం, ఈ ముక్కుతో చూడటం లేదు. అవునా కాదా? కలలో మనకు కలిగే అనుభవం ఇదా కాదా? అన్నీ ఉన్నాయి అనుభవాలు, కానీ ఈ శరీరంతో కాదు. అంటే అర్థం ఏమిటి? అక్కడ ఉండే సూక్ష్మజీవుడికి కూడా ఒక శరీరం ఉంది అని కదా అర్థం. ఆ సూక్ష్మజీవుడు పరలోకాన్ని అనుభవిస్తాడు, సూక్ష్మంగా వెళ్తాడు. అందుకనే వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నారు, మీరు బాధపడొద్దు అన్నప్పుడు మాకు కనిపించటం లేదే. అవును, సూక్ష్మం, అందుకనే కనిపించటం లేదు. వాళ్ళ ప్రయాణం తర్వాత బాగుండాలి కదా, అందుకనే మనం ఏం చేస్తాం? వాళ్ళ ప్రయాణం బాగుండాలి అని మాసికాలు పెడతాం, శ్రాద్ధం పెడతాం, సంవత్సరీకాలు చేస్తాం, సంవత్సరానికి ఒకసారి పితృదేవతల్ని స్మరణ చేస్తాం, అమావాస్య రోజు తర్పణాలు ఇస్తాం,
విశేషమైన రోజు వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తాం. ఎందుకని అంటే యాత్రకు వెళ్ళే వాళ్ళకి, జర్నీకి బయలుదేరారనుకోండి, వాళ్ళకి మనం ఇంట్లో మూట కట్టిస్తాం కదా, తిండి పదార్థాలు, పెరుగన్నము అవన్నీ. ఎందుకని? ప్రయాణం బాగా జరగనియని. అలాగే సూక్ష్మజీవుడు ప్రయాణం చేస్తున్నాడు, సూక్ష్మంగానే తీసుకుంటాడు. ఎలా సూక్ష్మంగా తీసుకుంటాడు అంటే వాడికి చాలా శక్తి ఉంది కాబట్టి ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే ఆ ఆకలిగా ఉన్నవాడు తింటాడే, ఆ తినే ముఖం నుంచి వాడు కూడా తింటాడు. వాడి ముఖమే అది. అందుకనే ఆకలిగా ఉన్నవాడికి మనం పెడితే, అగ్నిలో ఆహుతి వేస్తే, లేదా జలానికి అర్పణ చేస్తే, లేదా గోమాతకి పెడితే, లేదా పక్షులకి పెడితే ఆ రూపంలో వాడు తీసుకుంటాడు. ఆ పితృదేవతలు, సూక్ష్మంగా ఉన్న పితృదేవతలు ఆ రూపంలో తీసుకుంటారు. ఇది మనకు కనిపించేది కాదు. అందుకని ఏం చేస్తాం, చాలామంది నమ్మరు. ఇది ఎట్లా నమ్మేది? మనకు కనిపించేదే మనం నమ్ముతాము అంటే, మనకు కనిపించకుండా చాలా ఉన్నాయి ప్రపంచంలో. అమెరికా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉంది అని నమ్ముతున్నారు. ఎట్లా నమ్ముతారు మీరు? చూసి రావాలి. అన్నీ చూసి నమ్మటానికి అవ్వదు ప్రపంచంలో. కొన్ని ఆప్తవాక్యంతో నమ్మాలి, కొన్ని అనుమానంతో నమ్మాలి, కొన్ని ప్రత్యక్షంగా నమ్మాలి. మా పెద్దలు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నాం. అమెరికా ఉంది అంటే పోయి వచ్చిన వాడు, నేను అమెరికా నుంచి వచ్చానంటే నేను చూడలేదు, నమ్మను, నాకేమో అనుమానంగా ఉంది, నువ్వు అమెరికా నుంచి వచ్చావో లేదో అంటే పిచ్చివాడు అంటాడు. వీడికి ఏమో అయింది, మెంటల్ పట్టింది వీడికి, అమెరికా లేదట. అలా చూసిందే నమ్ముతాను అనటం అజ్ఞానం అవుతుంది అని వేదాంతం చెప్తుంది. సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటే మనం చెప్పుకున్నాం, మళ్ళీ జన్మకి కారణమయ్యే శరీరం, కారణ శరీరం. ఈ 3 శరీరాలను గురించి చెప్పాలి. ఈ 3 శరీరాల గురించి చెప్తే ఏమవుతుంది అంటే ముక్తి, మోక్షం అనేది ఎగిరిపోతుంది. ఈ ప్రయాణాలు ఇవన్నీ, లోకాలు ఇవన్నీ ఉన్నాయి అంటే మళ్ళీ మొదటికే వస్తుంది ప్రశ్న. కాబట్టి ఇహలోకము పరలోకము కూడా కల్పితమే. ఇహలోకాన్ని ఎట్లాగైతే నువ్వు కల్పన చేసుకున్నావో, ఈ శరీరాన్ని ఎట్లాగైతే నువ్వు కల్పన చేసుకున్నావో, ఇదంతా వాడికి ఒక చైనా వాడికి ఒక సందేహం వచ్చింది, ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటి అంటే, ఇదంతా నా కళ లేకపోతే ఇదంతా దాని కళ అంటే, ఒక సీతాకోక చిలుక వాడి కళలో వచ్చింది. వాడు తాత్వికుడు, వాడు అనుకున్నాడు, ఇది నేను సీతాకోక చిలుకని కలగంటున్నానా, లేదా సీతాకోక చిలుక నన్ను కలగంటుందా? దాని కళ ఇది అవ్వచ్చు కదా. కళలో కళ, ఆ కళలో ఇంకో కళ, అది కూడా ముందుకు చెప్తారు. ఉపాఖ్యానాలు, చాలా అద్భుతమైన ఉపాఖ్యానాలు వస్తాయి. అట్లాగే ఇదంతా పరమాత్మ యొక్క కళ. ఈ ప్రపంచం అంతా ఏమిటి అంటే పరమాత్మ యొక్క కళ. కళలో పడిపోయాం. కళ నిజము అవును, నిజము కాదు అవును. చాలా చిత్రం. కళలో వచ్చే అన్ని అబద్ధాలు అంటానికి లేదు. అందుకనే కొన్ని కళలు నిజమవుతాయి అంటారు. పగటిపూట తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతుంది అంటారు. అట్లా నిజం అవుతాయి కూడా చాలామందికి. అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మనకి సుందరకాండలో కూడా కథ వస్తుంది. త్రిజట, ఆ త్రిజటికి ఒక కళ వస్తుంది. ఏం కళ అంటే, లంకా పట్టణానికి ఒక కోతి వచ్చినట్టు, భయంకరమైన కోతి వచ్చినట్టు, రాక్షసుల్ని సంహారం చేసినట్టు, లంకనంతా తగలబెట్టేసి సీతామాతకి ధైర్యం చెప్పి వెళ్ళినట్టు కళ వస్తుంది. లేస్తుంది, లేచి అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరినీ పిలిచి ఆ కళ చెప్తుంది. చెప్పి అది అంటుంది, మీకు తెలుసు కదా నా కళలన్నీ నిజమయ్యాయి, అది కూడా తెల్లవారుజామున పూట వచ్చే కళ నేను ఎప్పుడు చెప్పినా నిజమైందని మీకు తెలిసింది కదా, అందుకే ఇది కూడా అలాగే నిజమవుతుంది, జాగ్రత్తగా ఉండండి అంటుంది అది త్రిజట. అది వాల్మీకి మహర్షి రచనే, సుందరకాండ కూడా. అది అలా చెప్పంగానే ఏం చిత్రమో తెలియదు, ఆ రోజే ఆ కళ నిజమైపోతుంది. అక్కడే ఉన్నాడు కదా, ఆయన కూడా వింటూ ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామి. ఇలా కొన్ని కళలు కూడా నిజమవుతున్నాయి. నిజమయ్యే కళ ఏది అంటే పరమాత్మ విషయంలో సద్గురువు జీవన్ముక్తుడు నాడే, ఆ జీవన్ముక్తుడు ఆ కళలో వస్తే ఆ కళ నిజం. తక్కినవన్నీ అజ్ఞానం అని ప్రస్తుతానికి అనుకోవాలి మనం. ఈ విషయం అర్థమవటం కొద్దిగా కష్టం అవుతుంది మీకు, నిదానంగా అర్థమవుతుంది, నిదానంగా అర్థమవుతుంది. విని 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 విషయం దృఢమైన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అందుకని ఈ 3 శరీరాల గురించి చెప్పవలసి ఉంది. కాబట్టి వశిష్ఠ మహర్షి ఏమంటున్నారు అంటే, దేహాన్ని చాలించిన తర్వాత, దేహం వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతారు వీళ్ళు అని ప్రశ్న మనకి. పుట్టారు, పుట్టిన తర్వాత కనిపిస్తున్నారు, దేహం చాలించిన తర్వాత ఏమవుతారు ప్రశ్న. అది సైన్స్ చెప్పలేదు దాన్ని, పాపం సైన్స్ అంతవరకు అక్కడికి ఆగిపోతుంది. అది చిత్రం. సైన్స్ అప్పటి వరకు మాత్రమే చెప్తుంది. ఏదో అట్లా బల్లి తోకలాగా ప్రాణాలు కొట్టుకుంటూ ఉంటే దానికి ఏదైనా కొంచెం రిపేర్ చేస్తుంది అంతే సైన్స్, అంతకన్నా పాపం ఏం చేయలేదు. ఆ వెళ్ళిపోయిన జీవుడిని పట్టుకుని తీసుకురాలేదు సైన్స్. ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడిని పట్టి తీసుకురాలేదు కదా. అలా ఏమైనా తీసుకొస్తే
ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న శ్రీమంతులు ఉన్నారు ప్రపంచంలో. కానీ అది కాదు. అవుతుందా అది? కాదు. అది సైన్స్కి అతీతమైన విషయం. అది ఆ అతీతమైన విషయాన్ని మనం కూడా అతీతమైన వదిలేస్తాం. కానీ వేదాంతం అట్లా వదలదు. దేన్ని వదలకూడదు. ఏది అతీతం కాదు. మనం ప్రయత్నిస్తే తెలియంది ఏది ఉంది? తెలుసుకోవడానికి ఒక ఆసరా ఉంది కదా మనకి. అదే ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే ప్రయాణం అంటే ధూమ్రార్చి మార్గ ప్రయాణం, అట్లా వేరే వేరే మార్గాల్లో ప్రయాణిస్తాడు జీవుడు, వెళ్తాడు, ఇవన్నీ చెప్తారు. దాన్ని కూడా అంగీకరిస్తాం. ఎప్పుడు అంటే ఉపాసన కర్మ మార్గంలో. కానీ జ్ఞాన మార్గంలో పోవటము రావటము అనేవి లేవు. మనం ఎవరైతే పోయాడు అని అనుకుంటున్నామో వాడు ఎక్కడికి పోలేదు. ఇది చాలా చిత్రం కదా, వినటానికే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పోయాడంటే ఎవరు పోలా, పోయింది శరీరం పోయింది. శరీరం విడిచిపెట్టింది, వాడు విడిచిపెట్టలే, వాడు అక్కడే ఉన్నాడు. శరీరం విడిచిపెట్టింది. శరీరం ఏం విడిచిపెట్టింది అంటే అప్పటి వరకు దాంతో ఉన్న బంధాన్ని విడిచిపెట్టింది. అది అక్కడే ఉంది, ఆ జీవాత్మ అక్కడే ఉన్నాడు. అందుకని ఆయన అంటారు, ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండి అక్కడి నుంచి ఎక్కడికి వేరే చోటికి ప్రయాణం చేయకుండా అక్కడే వాడి హృదయంలోనే మళ్ళీ ప్రపంచానంతా అనుభవిస్తున్నాడు. మరి పుడుతున్నాడు కదా అని అంటే పుట్టేవాడు కూడా అంతే. ఎక్కడైతే పుడుతున్నాడో, ఎక్కడైతే విడిచిపెడుతున్నాడో ప్రాణాల్ని, మళ్ళీ అక్కడే శరీరాన్ని తీసుకుంటున్నాడు. ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఇది ఎంత పెద్దది అనే ప్రశ్న రాదు, ఇది ఎంత చిన్నది అనే ప్రశ్న కూడా రాదు. అది చాలా చిత్రం, ఆలోచన చేయండి. చాలా ఆశ్చర్యం. ఆకాశం, కుండ నిండా ఆకాశం. ఎక్కడ ఉంది ఆకాశం అంటే ఏం చెప్తాం మనం? ఎక్కడ ఉంది ఆకాశం? ఈ మూలలో ఉందా, ఆ మూలలో ఉందా, పైన ఉందా, కింద ఉందా? అంతా ఉంది. ఇదే పరమాత్మ, ఇదే భగవంతుడు, అంతా నిండి ఉన్నాడు. అలాగే ఆ జీవాత్మ అనుకునేవాడు, మనం ఎవరైతే జన్మిస్తున్నాడు పోతున్నాడు అనుకుంటున్నామో వాడు కూడా అక్కడే ఉంటున్నాడు. అక్కడే ఉండి అన్నీ అనుభవిస్తున్నాడు. వాడికి మళ్ళీ అక్కడ వేరే ప్రపంచమే తయారైపోయింది. దానికి ఎంత సమయం పట్టింది అనే ప్రశ్నే వేరే. దాన్ని వశిష్ఠ మహర్షి నిన్న మనకి చెప్పి అతి పరిణామేన, అతి పరిచయం, వాడికి ప్రపంచంతో అతి పరిచయం ఉంది. ఈ అతి పరిచయంతో వాడు ఏం చేస్తున్నాడు అంటే వాడికి కావలసిన శరీరాన్ని వాడు ధారణ చేయటం వల్ల వాడికి మళ్ళీ ఇహలోకం అనేది, వాడి ప్రపంచం ఒకటి ప్రారంభం అయిపోతుంది. చాలా చిత్రం ఇది. ఇది జీవుడి సైన్స్. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది అల్లాటప్ప చిన్న విషయం కాదు. ఇది ఏదో మనం మామూలుగా ఇదే అంత ఇది అనుకునే విషయం కాదు. ఇది చాలా బరువైన విషయం. అంటే అర్థం కాని విషయం అని కాదు, చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. అది వాడికి అక్కడే ఇహలోకం తయారైపోయింది. అక్కడే వాడు ప్రపంచాన్ని సృష్టించేసుకున్నాడు. ఇదే మహాత్ముడి యొక్క లక్షణం. దీన్ని మనం లౌకికంగా వ్యవహారంలో కూడా అన్వయం చేసుకోవచ్చు. మహాత్ములు టూల్స్ కోసం, పరికరాల కోసం ఎదురు చూడరు. ఈ పని చేయరా అంటే చేసేస్తాను అంతే అంటాడు. అంతే. ఈ పని అయిపోయింది, డన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పని చెయ్యి అంటే డన్ అంటారు. ఐ విల్ డూ అని కూడా అనరు. డన్ అంటే ఏమిటి? అయిపోయింది అని. అంటే మీరు చెప్పారు, నేను చేసేసానని అంత నమ్మకంగా చెప్తున్నాడు వాడు. ఇది రామచరిత్రలో మనం చూస్తాం. మహాత్ములకి పరికరాలతో పని లేదు అని ఒక అద్భుతమైన శ్లోకంలో చెప్తారు. వాళ్ళు పరికరాలు, టూల్స్ కోసం చూడరు. మరి దేన్ని నమ్ముతారు? ఆత్మశక్తిని నమ్ముతారు. ఆత్మవిశ్వాసంతో ఇది అవుతుంది, అంతే అయిపోతుంది. ఈ నమ్మకం కావాలి ఈ కాలం యువకుల్లో ప్రధానంగా. ఈ నమ్మకం లేకపోవటం వల్ల కొత్త విషయాలు బయటికి రావు, రీసెర్చ్ అనేది జరగదు. చాలు తృప్తి, అక్కడికే తృప్తి. ఏమిటో తృప్తి తెలియదు. తిండిలో తృప్తి లేదు, కానీ జ్ఞానంలో మాత్రం తృప్తి వచ్చేసింది వీడికి. తిండిలో తృప్తి ఉంటే శరీరమైనా తగ్గేది, ఆరోగ్యంగానే ఉండేవాడు. అక్కడ తృప్తి లేదు. జ్ఞానంలో చాలే తెలుసుకున్నది, అమ్మో చాలా ఎక్కువ తెలిసేసుకున్నా. ఇది పొరపాటు. దీనివల్ల మనం నాశనం అయిపోతున్నాం. అలా కాకూడదు. అందుకని ఇది చాలా పెద్ద విషయం. వాడు అక్కడే ఒక ప్రపంచాన్ని సృష్టి చేసేసుకున్నట్టుగా. రాముడి దగ్గర ఏముంది? సీతాపహరణం అయినప్పుడు లక్ష్మణుడు ఉన్నాడు పక్కన. అలా వెతుక్కుంటూ వెళ్ళాడు. ప్రపంచమే తన చుట్టూ వచ్చేసింది, అవునా కాదా? కోతి ప్రపంచం. ఏం ప్రపంచం అది? వానర ప్రపంచం. ఆ ప్రపంచాన్నే కట్టేసుకుని రావణాసురుణ్ణి సంహారం చేసి లంకనంతా గెలిచి తనకు కావాల్సింది సాధించేశాడు. ఇది గొప్పతనం అంటే. దీన్ని అభ్యాసం చేసుకోవాలి. ఎప్పుడు కారణాలు చెప్తాం, ఇది లేదు అది లేదు, మాకు ఇది ఉంటే చేసేవాళ్ళం, అది ఉంటే చేసేవాళ్ళం.
ఈ అవకాశం లేదు, ఆ అవకాశం లేదు. అవకాశం కల్పించుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది అవకాశం? వేదాంత శ్రవణానికి కూడా కల్పించుకోవాలి అవకాశం. నాకు టైం లేదు అంటే అంతే, టైమే లేకుండా పోతుంది అంతే. తర్వాత అది ఆ పొరపాటు మనం చేయొద్దు, ఆ తప్పు మనం చేయొద్దు. అందుకని ఇక్కడ ఇహలోకాన్ని వాడే సృష్టించేసుకుంటాడు. వాడికి అలా ఉందనుకోండి, వాడికి అలా రాసి పెట్టి ఉందనుకోండి, ఎవరు రాశారు? వాడే రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? నేను మళ్ళీ ఇట్లాగే పుట్టి వస్తాను, మళ్ళీ ఇట్లాగే ఉంటాను. అంటే ఇట్లాగే అంటే ఈ శరీరంతో అని కాదు, శరీరంతో అయినా సరే దాన్ని కూడా ఒప్పుకుంటారు. ఇట్లాగే వస్తాను, ఇట్లాగే ఉంటాను, ఇట్లాగే ఉద్యోగం దొరకలేదు అని బాధపడతాను, ఇట్లాగే మార్కులు ఎక్కువగా రాలేదు అని బాధపడతాను, ఇదంతా నాకు బాగుంది అని అనుకుని రాసి పెట్టుకున్నాడు అనుకోండి. నువ్వే రాసుకున్నావు మళ్ళీ, అందుకని అట్లాగే వస్తావు. అయ్యో చాలా అయిపోయింది ఆయన ఇది అని అనుకుంటే అప్పుడు ఇహలోకానికి అతీతంగా ఉంటాను. ఇహలోకం ఒకటి రచన అయిపోయింది, అక్కడ వాడికి ఆ సూక్ష్మజీవికి ప్రపంచమంతా రచితం అయిపోయింది, దాన్ని రచన చేసేసుకున్నాడు. ఇహలోక అయం ఇత్యేవ జీవాకాశే విజృంభతే. ఇక పరలోకాన్ని చెప్పాలి కదా, దాని గురించి చెప్తున్నారు. ఇహలోకం సరే మనకు తెలిసిందే, ఈ భూమి, ఈ ప్రపంచం, ఇక్కడ బంధుమిత్రులు, శత్రువులు, ఇవన్నీ తెలిసినవే మనకి. పరలోకం దాని గురించి పునస్తత్రైవ జన్మేహ మరణాద్యనుభూతిమాన్ పరలోకం పరం లోకం కల్పయతి మృతస్తత్ర తథా పునః. జన్మోత్తరం అంటే మరణపర్యంతం చేష్ట ఇహ అంటున్నారు. పునస్తత్రైవ జన్మేహ మరణాద్యనుభూతిమాన్. మళ్ళీ అక్కడే వాడు పుట్టినవాడు ఇహలోకాన్ని చూస్తున్నాడు, లేదంటే శరీరాన్ని విడిచిపెట్టినవాడు పరలోకానికి వెళ్తున్నాడు అని చెప్తున్నాం కదా మనం. వెళ్ళటము రావటం ఇవన్నీ ఏం లేవండి, ఎక్కడో ఉంది ఇంకొక లోకం వెళ్ళటము అని వేదాంతం చెప్పదు. అక్కడే వాడన్నీ ఊహించేసుకుంటాడు, అక్కడే వాడు కల్పన చేసేసుకుంటాడు. పరలోకాన్ని కూడా అక్కడే కల్పన చేసేసుకుంటాడు. కల్పన చేసుకుని పరం లోకం కల్పయతి మృతస్తత్ర తథా పునః. ఇది అద్భుతమైన సిద్ధాంతం, యోగ వాసిష్టం మనకి చెప్పే సిద్ధాంతం. పరలోకం అంటే అక్కడే వాడికి స్వర్గం, అక్కడే వాడికి నానా లోకాలు, అన్నీ అక్కడే వాడికి సృష్టి అయిపోతాయి అంతే. అంటే అంతా ఎక్కడ ఉంది అంటే మన బుద్ధిలో ఉంది, అంతా మన మనస్సులో ఉంది, అక్కడ రిజిస్టర్ అయి ఉంది. పరలోకాన్ని వీడు ఎట్లా అయితే విని ఎట్లా అయితే కల్పన చేసుకున్నాడో అదే పరలోకం వాడికి మళ్ళీ అక్కడ కనిపిస్తుంది. ఇది మనస్సులో మనం రిజిస్టర్ చేసుకున్నది. అంటే అవన్నీ సత్యంగా ఉన్నట్ట లేనట్ట? మన మనస్సులో ఉంది అంటే అది సత్యంగా ఉన్నట్ట లేనట్ట? మనస్సులో ఉన్నదాన్ని ఉంది అని ఎవరైనా అంటారా? మనోరథం, రథాలు, ఇళ్ళు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయండి. ఎక్కడున్నాయి? నా మనస్సులో ఉన్నాయి. మనం ఒప్పుకుంటామా దీన్ని? నీకు రాసిస్తున్నాను, నేను ఇళ్ళు రాసిస్తున్నాను, కార్లు రాసిస్తున్నాను, స్థలాలు రాసిస్తున్నాను, నీకు నా బ్యాంక్ అకౌంట్ అంతా ఇస్తున్నాను. ఎక్కడున్నాయండి ఇవన్నీ? ఏ ఊరిలో ఉన్నాయి? నా మనస్సులో ఉన్నాయి, తీసుకో. ఎవరైనా తీసుకుంటారా? దాన్ని మనోరథం అంటారు. మనస్సులో కల్పితమైన రథం ఇది. మరి ఈ రథం ఉన్నట్టా లేనట్ట? వీడికి మనస్సులో ఉన్నట్టే కదా, వీడికైతే ఉన్నట్టే. వీడు ఎందుకంటే రథాన్ని చూస్తున్నాడు, ఇళ్ళు చూస్తున్నాడు, స్థలాలు చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు మనస్సులో. కానీ ఎవరికైనా ఇవ్వటానికి అది ఉపయోగపడుతుందా? లేదు. అలాగే పరలోకం కూడా మనస్సులో వీడు కల్పన చేసుకుంటున్నాడు. కల్పన చేసుకుని పరం లోకం కల్పయతి అని స్పష్టంగా చెప్పారు అక్కడ. పరలోకాన్ని కల్పన చేస్తున్నాడు. తదంతరేణ్యే పురుషాః తేషామంతస్తథేతరే సంసార ఇతి భాంతి మే కదలీదల పీఠవత్. ఇప్పుడు కదలీదల పీఠం అంటే అరటి గొన, ఈ అరటి స్తంభం ఉంది కదా, ఈ అరటి స్తంభాన్ని తీసుకోండి. తీసుకుని దానిపైన పొర ఒకటి ఉంటుంది. ఆ పొర మెల్లగా అట్లా కట్ చేసి దాన్ని తీయండి. లోపల ఏమొస్తుంది? ఏముంటుంది? ఇంకొక పొర. దాన్ని కూడా అలాగే మెల్లగా కత్తిరించి తీయండి. అది ఒక బయటికి బట్ట వచ్చినట్టుగా వచ్చేస్తుంది, ఒక వస్త్రం వచ్చినట్టుగా వచ్చేస్తుంది. అది వచ్చింది. లోపల ఏమొస్తుంది? అలా 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 తీస్తూ 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 పోతుంది. ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. ఉల్లిపాయ అని చెప్తారే, ఆ ఉల్లిపాయ ఉదాహరణ వేదాంతంలో చెప్పడం ఇష్టపడరు, ఎందుకంటే ఉల్లిపాయ మంచిది కాదు కదా అని ఉల్లిపాయని వాళ్ళు ఇష్టపడరు. కదలీదల పీఠవత్. ఉల్లిపాయ కూడా అంతే, క్యాబేజ్ కూడా అంతే. క్యాబేజ్ పై పొర తీయండి, లోపల ఇంకొకటి, దాన్ని తీయండి, ఇంకోటి, ఉల్లిపాయ తీయండి. కదలీదల పీఠవత్, ఒకదానికి ఒకటి అలా 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 ఆ పొరల్లాగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా ప్రతి వాడిలోనూ మూడు ఉన్నాయి. అలాగే ప్రతి శరీరంలోనూ ప్రతి లోకంలోనూ ఈ మూడు ఉన్నాయి. అట్లా పొరల్లాగా ఉన్నాయి.
లోపల ఉండేది సూక్ష్మాతి సూక్ష్మంగా అది కారణం, దానిపైన ఆ పొర సూక్ష్మం, దానిపైది స్థూలం. ఇది మనకు కనిపిస్తోంది. లోపల మనం అనుకుంటున్నామో వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలుసా? తెలియదు కదా. సూక్ష్మం, అది మనకు తెలియదు. బయటికి మాత్రం వాళ్ళ నవ్వు, వాళ్ళ కళ్ళు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కనిపిస్తాయి. లోపల మాత్రం ఏమనుకుంటున్నారో తెలియదు. సూక్ష్మం. సూక్ష్మాతి సూక్ష్మమైంది ఇంకొకటి ఉంది. వాడే ఒకడే కూర్చుని ఆలోచన చేసేది. వాడికే తెలియనివి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాడికే తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అట్లా ఈ మూడు కూడా తదంతరేణ్యే పురుష అంటే ప్రతి జీవిలో కూడా, వీళ్ళలో వాళ్ళలో అని కాదు, పశు పక్షి క్రిమి కీటాలు మనుష్యులు అన్ని ప్రాణుల్లో కూడా ఈ మూడు కదలీదల పీఠవత్, ఈ మూడు ఉన్నాయి నాయన. సంసార ఇతి భాంతి మే, సంసార ఇతి భాంతి. ఈ మూడు కలిపితే ఏమైంది? సంసారం అనే పేరు వచ్చేసింది. ఈ మూడు కలిసిన తర్వాత మనకు అనుభవానికి వచ్చింది కాబట్టి దీనికి సంసారం అని పేరు వచ్చింది. సంసారం అంటే వేదాంతంలో భార్యా పిల్లలు కాదు అని చెప్పుకున్నాం ముందు. చాలామంది సంసారం అంటే అదే అర్థం చేసుకుంటారు. సంసారాన్ని విడిచిపెట్టేసి అంటే భార్యా పిల్లల్ని విడిచిపెట్టమని. చాలా పొరపాటు, చాలా తప్పు, అధర్మం అది. దాన్ని ఒప్పుకోదు వేదాంతం, దాన్ని ఒప్పుకోదు. అధర్మమైన పనిని దాన్ని ఒప్పుకోదు. సంసారం అంటే బంధం, సంసారం అంటే కట్టేసుకోవటం, మనల్ని మనం కట్టేసుకోవటం అనే సంసారం అంటారు. సంసార ఇది భాంతి మే కదలీదల పీఠవత్ న పృథ్వ్యాది మహాభూత గణాన చ జగత్క్రమా మృతానాం సంతి తత్రాపి తథాప్యేషాం జగద్భ్రమా. పృథ్వ్యాది మహాభూత గణా, అక్కడ శరీరాన్ని సాధించిన తర్వాత ఈ మహాభూత గణాలు లేవు అక్కడ. వాడికి ఏమున్నాయి? మనకు కనిపిస్తున్నట్టుగా ఈ భూమి, ఈ నీరు, ఈ అగ్ని ఇవన్నీ లేవు వాడికి. కానీ అక్కడ వాడికి ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో సూక్ష్మభూతాలు, అదే వాడికి ఒక మహాప్రపంచం. ఇది చాలా చిత్రం. అక్కడే వాడు ఒకటి రచన చేసేసుకున్నాడు. మనం అనుకుంటాం అయ్యో పాపం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఎలా ఉన్నాడో ఏమిటో అని. వాడికి ఒక ప్రపంచం ఆల్రెడీ రెడీ అయిపోయింది, తయారైపోయింది. వాడి ప్రయాణం వాడు చేస్తున్నాడు హాయిగా. అప్పుడే వాడి ప్రయాణం మొదలైపోయింది. అట్లాగే మనం కూడా ప్రయాణం చేయాలి. పోయిన వాళ్ళనే తడుచుకుని ఏడుస్తూ కూర్చుంటే అది మహాదోషం అవుతుంది అని కూడా చెప్పినట్టు అయింది. ఏడుస్తూ కూర్చోకూడదు, నడవాలి కదా, జీవితం నడవాలి. మన వల్ల మంచి జరగాలి, మనకు కూడా మేలు జరగాలి. ఆ దృష్ట్యా మనం ముందుకు వెళ్ళాలి తప్పించి వాడికి ఒక ప్రపంచం ఉంది, అది మనం తెలుసుకోవాలి. ఏడుస్తూ కూర్చోకూడదు. వాడి కోసం ఆలోచన చేసి వాడికి మంచిదవ్వని అని మనం కర్మలు చేయొచ్చు, కానీ ఏడుస్తూ కూర్చుంటే దానివల్ల ప్రయోజనం లేదు. మృతానాం సంతి తత్రాపి తథాప్యేషాం జగద్భ్రమ అవిద్యైవ హ్యనంతేయం నానా ప్రసవశాలిని జడానాం సరిదాదీర్ఘ తరత్సర్గ తరంగిణి. ఈ సంసారం ఉంది కదా, ఇది అవిద్యైవ హ్యనంతే. అవిద్య ఇది. ఈ సంసారం ఎట్లా వచ్చింది అంటే అవిద్యతో, అజ్ఞానంతో వచ్చింది. అజ్ఞానంతో మనం కల్పన చేసుకున్నాం కాబట్టి వచ్చింది. ఇది ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే దాంట్లో పరమశాంతి ఉంది, పరమసుఖం ఉంది. ఇది అవిద్య అంటే ఈ దుఃఖం ఉంది 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 అనుకుంటే ఎంత దుఃఖం, దుఃఖం లేదు అని అనుకుంటే ఎంత సుఖం. ఇది మోసగించుకోవటం కాదు, అలా అనుకోవద్దు. ఉన్నదాన్ని లేదు 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 అనుకుని మనల్ని మనం మోసగించుకోవటం అని చాలామంది అనుకుంటారు. మోసం కాదు, అది నిజమైన మేలు, మనకు మనం మేలు చేసుకోవటం. అలా దీన్ని అవిద్య అని తెలుసుకోవాలి. ఇది అవిద్యైవ హ్యనంతేయం నానా ప్రసవశాలిని జడానాం సరిదా దీర్ఘ. నదిలాగా చాలా దీర్ఘంగా ఉంది. ఎప్పుడు పోతుంది, ఎవరికి పోతుంది అంటే అది ప్రవాహం అట్లా పోతూనే ఉంటుంది. మనం పోగొట్టుకోవాలంతే. ఆ అవిద్యని, అజ్ఞానాన్ని మనం పోగొట్టుకోవాలి. తరత్సర్గ తరంగిణి పరమార్థాంబుదౌ స్ఫారే రామసర్గ తరంగకా భూయో భూయో న వర్తంతే త ఏవాన్యే చ భూరిషః. ఇది పరమార్థ అంబుదౌ, పరమాత్మ అనే ఒక మహాసముద్రంలో మనమందరం కూడా జలకణాల్లాగా, జీవకణాలు ఉన్నాం. బుద్బుదాల్లాగా, బుడగల్లాగా ఉన్నాం. రామా ఓ రామ సర్గ తరంగకా భూయో భూయ అనువర్తంతే. ఒకటా రెండా ఈ సృష్టి, ఈ ప్రపంచాన్ని ఎంత అని చెప్పేది. భూయో భూయ, దీన్ని వర్ణించడం చాలా కష్టం రామ. అలా త ఏవాన్యే చ భూరిషః. వారే మళ్ళీ పుట్టి వస్తున్నారు, వాళ్ళే మళ్ళీ వెళ్తున్నారు, లేదా వేరే వాళ్ళు వస్తున్నారు, వేరే రకంగా ఉంటున్నారు. అంటే పరమార్థంగా ఆలోచిస్తే ప్రపంచం అంతా కూడా ఆ పరమాత్మే అని తెలపటం కోసం ఈ విషయాన్ని, శ్లోకాన్ని వశిష్ఠులు వారు చెప్పి సర్వతః సదృశా కేచిత్ కులక్రమ మనోగుణై కేచిదర్థేన సదృశా కేచిచ్చాతి విలక్షణ.
ఇది చాలా ముఖ్యమైన విషయం. మళ్ళీ ఇలాగే పుడతారా, ఇలాగే వస్తారా అంటే చెప్పలేం. అదే వంశం మళ్ళీ రావచ్చు, అదే వంశంలో మళ్ళీ వాడు అలాగే మనవుడిలాగానే పుట్టచ్చు, లేదా ఆమె మళ్ళీ మనవరాలాగానే పుట్టచ్చు, అలాగే ఉండొచ్చు, అవే కర్మలు చేస్తూ ఉండొచ్చు, అదే మనస్సుతోనూ పుట్టచ్చు, చెప్పలేం. చాలా విచిత్రం. కుల అంటే వంశ, కుల క్రమ అంటే కర్మ, మనో గుణై మనస్సు, అదే మనస్సు, అవే గుణాలు. చాలా చిత్రం. అంటే మళ్ళీ ఇదంతా ఇలాగే రిపీట్ అవుతుంది. మనం కట్టేసుకున్నామనుకోండి, మళ్ళీ అలాగే రిపీట్ అవుతుంది. అలా రిపీట్ అవ్వాలా, లేదంటే వేరేగా ఉండాలా? రిపీట్ అయితే, మళ్ళీ రిపీట్ అయితే దానిలో సుఖం ఏమిటి, దానిలో ఉన్న దుఃఖం ఏమిటి? ఈరోజు సుఖాన్ని చూసి ఏమైనా మళ్ళీ రిపీట్ అవ్వాలి అని అనుకుంటే భవిష్యత్తు తెలియదు కదా మనకి. మరి మనం పప్పులో కాలేసినట్టు అయిపోతుంది. భవిష్యత్తులో ఏమైనా కష్టాలు వస్తే అందుకనే ఏమంటారంటే, ఆయన ఈ జన్మ కాదు, ఆ పరమపదం కావాలి, ఆయనలో కలిసిపోవటం కావాలి, జ్ఞానంతో కలవాలి, బలవంతంగా కాదు, జ్ఞానంతో కలవాలి. అందుకోసం ప్రయత్నం చేయాలి అని చెప్పడం కోసం కేచిదర్థేన సదృశా కేచిచ్చ అతి విలక్షణ. కొంతమంది చాలా విలక్షణంగా పుడుతున్నారు. ఇలాగే ఉండొచ్చు సృష్టి, లేదా వేరే రకంగా ఉండొచ్చు. అంటే మనం ఒక్క విషయంగా ఆనందపడవచ్చు, సంతోషపడవచ్చు. ఏమని అంటే, ఏమో మన ఎప్పుడో జన్మలో మళ్ళీ ఆశ్రమం ఇలాగే ఉండిందేమో, ఈ ఆశ్రమంలో ఇలాగే కూర్చుని మనం అంతా సద్గురు దర్శనం చేసుకున్నామేమో, ఇలాగే యోగవాసిష్టం మాట్లాడుకున్నామేమో తెలియదు. ఈయన ప్రకారంగా అలాగే వచ్చి ఉండొచ్చు మనం. అలా ఉంటే పర్వాలేదు, అంతవరకు సంతోషం. దీనికన్నా విలక్షణంగా ఉంటే, విభిన్నంగా ఉంటే అది కష్టం. మంచిగా ఉంటే పర్వాలేదు, అది మళ్ళీ రిపీట్ అయినా కూడా సంతోషం. లేదు అది వేరే రకంగా అయింది అంటే అప్పుడు ఎంత కష్టం. అందుకనే జన్మ గురించి కాదు, ముక్తిని గురించి మనం వేడుకోవాలి అని చెప్పేందుకోసం ఇమం వ్యాసమునిం తత్ర ద్వాత్రింశం సంస్మరామ్యహం యథా సంభవ విజ్ఞాన దృశ సందృశ్యమానయ. ఈయన నాకు తెలిసినట్టుగా, వశిష్ఠ మహర్షి అంటారు చూడండి, ఇది చాలా విశేషమైన మాట. నాకు తెలిసినంత వరకు, అంటే ఈయన బ్రహ్మ మానసపుత్రుడు వశిష్ఠుడు, అంటే బ్రహ్మ సమయం నుంచి ఉన్నవాడు ఆయన. నాకు తెలిసినంత వరకు ఈ కనిపిస్తున్న వ్యాసుడు 32వ వ్యాసుడు అంటాడు. ద్వాత్రింశం, నేను చూస్తున్న ఈ వ్యాసులు వారు 32వ వ్యాసుడు. అంటే అంతమంది వ్యాసులు పుట్టి వెళ్ళారు, అంతమంది వ్యాసులు పుట్టి వచ్చారు. ఈయన చూస్తున్న వాడిని 32వ వాడిగా నువ్వు తెలుసుకో అంటే, వ్యాసుడి విషయంలో మళ్ళీ అలాగే రిపీట్ అయింది. చూసారా? రిపీట్ అయినా కూడా ఆయనకు బంధం లేదు, ఆయనకు కష్టం లేదు, దుఃఖం లేదు. అది విశేషం. అది జీవన్ముక్తుడికి మనకి ఉన్న వ్యత్యాసం. అందుకనే ఈయన 32వ వాడు. అంటే మళ్ళీ కృష్ణావతారం, మళ్ళీ రామావతారం, మళ్ళీ సద్గురు అవతారం ఇలాగే జరుగుతుందా అని అంటే అవును జరుగుతుంది అని అనాలి. ఎందుకంటే ఈ అజ్ఞానాన్ని, మాయని పోగొట్టడం కోసం, ఈ దుఃఖాన్ని పోగొట్టడం కోసం ఆయన సంకల్పించి అవతరించి వస్తాడు. అది మన భాగ్యం, అది మన అదృష్టం. అది ఆయన అట్లా రాకపోతే మనల్ని ఉద్ధరించేవాడు, చేయి పట్టుకుని పైకి లాగేవాడు కావాలి కదా సముద్రంలో మునిగిపోతున్నప్పుడు. లేకపోతే అట్లా మునిగిపోతాం, ఆ చీకట్లో ఉండిపోతాం. లాగటం కోసం అవతరించి వచ్చిన సద్గురువే వ్యాసుడు. ఈయన 32వ వాడు. యథా సంభవ విజ్ఞాన దృశ సందృశ్యమానయ. ఈయన పూర్వం సృష్టిలో 31 మంది అయిపోయారు. నేను చూసినంత వరకు ఈయన 32వ వాడు. ద్వాదశాల్పధీయస్తత్ర, అక్కడ 32 మందిలో 12 మంది అల్పధీయ, అంటే వాళ్ళు బ్రహ్మవేత్తలు. ఇక్కడ 4 రకాలుగా బ్రహ్మవేత్తలు ఉన్నారు అని చెప్పారు. బ్రహ్మవిత్ అంటే మనమందరం ఏదో కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాం కదా తెలుసుకోవాలి అని, బ్రహ్మని గురించి, ఆత్మ గురించి తెలుసుకోవాలని కొద్దిగా ప్రయత్నం చేసి జ్ఞానాన్ని సంపాదన చేయటం, వాళ్ళని బ్రహ్మవిత్ అంటారు. బ్రహ్మవిద్ వరహ, బ్రహ్మవేత్తల్లో కొంచెం గొప్పవాడు. బ్రహ్మవిద్ వరీయాన్, వాళ్ళు ఆ బ్రహ్మవేత్తలో ఇంకా గొప్పవాడు. బ్రహ్మవిద్ వరిష్ఠ, బ్రహ్మవేత్తల్లో చాలా గొప్పవాడు. 4 రకాల కేటగిరీ చేశారు. ఈ 4 రకాల కేటగిరీల్లో 4వ వాడు బ్రహ్మవిద్ వరిష్ఠ, ఆయన చాలా గొప్పవాడు. అల్పధీయ అంటే బ్రహ్మవిత్, ఆ శరీరంలో ఉన్నప్పుడు శ్రవణ చేశారు, బ్రహ్మజ్ఞానం పొందారు, కానీ పూర్తిగా ముక్తులు కాలేదు, పూర్తి ముక్తి రాలేదు, సంస్కారాలన్నీ పోయాయి,
కానీ జన్మకి కావలసినంత మాత్రం మిగిలి ఉన్నాయి. కానీ అందుకనే వాళ్ళు జన్మించి వచ్చారు. ద్వాదశాల్పధియస్తత్ర కులాకారే హితై సమాహ దశ సర్వే సమాకార. వాళ్ళు ఆ 12 మంది వాళ్ళు పుట్టిన వంశం, ఆకారం అన్నీ మళ్ళీ అట్లాగే పరాశర పుత్రుడుగానే పుట్టాడు ఆయన. మహర్షి ద్వైపాయన మహర్షి, కృష్ణద్వైపాయనుడు, వ్యాసుడు అలాగే పుట్టాడు. ఆకారం అన్నీ సమంగా ఉన్నాయి. అట్లా పుట్టి వచ్చారు. దశ సర్వే సమాకారా. ఇక తరువాత 10 మంది ఉన్నారే, 12 మంది తర్వాత 10 మంది వ్యాసులు. వాళ్ళు సమాకారా, వాళ్ళు సమంగా ఉన్నారు. జ్ఞానంలో, ఆకారంలో అన్నిట్లోనూ సమంగా ఉన్నారు. శిష్టాహ కుల విలక్షణాహ. వాళ్ళు కాకపోతే వేరే వేరే వంశాల్లో పుట్టారు, ఒకే వంశంలో పుట్టల. ఇది చిత్రం, మన ప్రయాణంలో ఉన్న చిత్రం. మళ్ళీ మనం ఇదే వంశంలో పుడతామా, ఇలాగే పుడతామా, వేరే వంశంలో పుడతామా, వేరే దేశంలో పుడతామా తెలీదు. చాలా చిత్రం. వేరే దేశంలో పుట్టచ్చు, వేరే వంశంలో పుట్టచ్చు, వేరే విధంగా పుట్టచ్చు, లేదా మళ్ళీ ఇలాగే కూడా పుట్టచ్చు. అది ఎప్పటికో, ఎన్ని యుగాలకో ఎన్ని సంవత్సరాలకో మాత్రం ఇక్కడ చెప్పల. అద్యాప్యన్యే భవిష్యంతి వ్యాస వాల్మీకయస్తథ భృగ్వంగిర పులస్త్యాశ్చ తథైవాప్యన్య అన్యథైవచ. ఇక్కడ కనిపిస్తున్నారే వ్యాసుడు, వాల్మీకి, భృగు, అంగిరో మహర్షి, పులస్త్యుడు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇలాగే పుడతారు, లేదా వేరేగానూ పుట్టచ్చు, చెప్పలేం. ఇది చిత్రం. పుట్టడం అంటే శరీరం కదా, శరీరం అట్లా ధారణ చేయొచ్చు, లేదా వేరే విధమైన శరీరం కూడా వాళ్ళకి రావచ్చు. మనకు కూడా అంతే, ఇలాగే రావచ్చు, లేదా వేరే విధంగా రావచ్చు, చెప్పలేం. దాంట్లో ఏమీ నియమం ఏమీ లేదు, ఇట్లాగే రావాలి, ఇట్లాగే ఉండాలి, నియమం లేదు అని ఆయన చెప్తూ, నరాహ సురఋషి దేవానాం గణాహ సంభూయ భూరిష ఉత్పద్యంతే విలీయంతే కదాచిచ్చ పృథక్ పృథక్. వేరే వేరేగా పుడుతున్నారు, ఒకే విధంగా పుడుతున్నారు. ఇది ఒక్కళ్ళకే కాదు, మనుష్యులైనా, దేవతలైనా, గంధర్వులైనా, పశుపక్ష్యాదులైనా ఎవరికైనా వర్తిస్తుంది, ఎవరైనా సరే. అంటే మనం ఏడవాల్సిన పని లేదు. మన తాతగారు, అమ్మా నాన్నలు కానీ, మిత్రులు కానీ మళ్ళీ ఇలాగే పుడతారు. పుడతారో లేదా పుట్టరో అది కూడా తెలియదు. అందుకనే ఏడవాల్సిన పని లేదు, మనం బాధపడాల్సిన పని లేదు. బాధని, దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం చెప్తున్నారు చూడండి, అలా కూడా మనకు ఉపయోగపడుతుంది అది. అలా పృథక్ పృథక్ వేరే వేరేగా కూడా పుడతారు. బ్రాహ్మీ ద్వాసప్తతిస్త్రేత ఆసీదస్తి భవిష్యతి స ఏవాన్యశ్చ లోకాశ్చ త్వంచాహంచేతి వేద్మ్యహం. ఇలా పక్కాగా లెక్కలు చెప్పేది ఎవరండి ప్రపంచంలో? ఎంత జ్ఞానం ఉండాలి! ఇదేమైనా 1, 2, 3 అంకెలు చెప్పినట్టుగానా? కాదు. ఆయన ఎంత చూసి ఉండాలి, ఎంత దృష్టి ఉండాలి ఆయనకి, ఎంత జ్ఞానం ఉండాలి. ఆయన అంటున్నాడు, ఇది బ్రాహ్మీ ద్వాసప్తతి త్రేత. బ్రహ్మగారి విషయంలో 72వ త్రేతాయుగం ఇది. ఇప్పుడున్న బ్రహ్మగారికి 72వ త్రేతాయుగం ఇది. ఆయన ఆ త్రేతాయుగంలో మనం ఉన్నాం ఇప్పుడు. మళ్ళీ త్రేతాయుగం అట్లే వచ్చిందా? మళ్ళీ రాముడు అలాగే వచ్చాడా? అది కూడా చెప్తారు. ఇది 72వ త్రేతాయుగం. అలా ఉండింది, ఇలా ఉంటోంది, ముందుకు కూడా అలాగే ఉండబోతోంది. ఇవి 4 ఇలాగే రొటేట్ అవుతూ ఉంటాయి. కృతత్రేత ద్వాపర కలియుగాలు, కృతత్రేత ద్వాపర కలియుగాలు, ఇవి 4 ఇలాగే ఉంటాయి. ప్రొద్దున లేవగానే మళ్ళీ అదే సూర్యుడు, మళ్ళీ అదే టిఫిను, మళ్ళీ అదే పాలు, మళ్ళీ అదే భోజనం, మళ్ళీ అదే పడుకోవటం, ఇదే కదా. ఏమైనా మారుతుందా? అంతే. అలాగే ఈ 4 యుగాలు కూడా మళ్ళీ ఇట్లాగే తిరుగుతూ ఉంటాయి. ఇట్లాగే తిరిగి తిరిగి మళ్ళీ అవే పేర్లు, అంతే. కొత్తగా వచ్చేదేమీ లేదు. ఎందుకని కొత్తగా రావట్లేదంటే, ఇది పరమాత్మ అట్లా కల్పన చేసేసాడు ప్రారంభంలో. గొప్ప కల్పన. మనం కొన్ని కల్పించుకుంటున్నట్టుగానే ఆయన గొప్ప కల్పన చేసేసాడు. ప్రయాహాలు ఏవైనా చిన్న చిన్న మార్పులు చేయొచ్చు, కానీ ప్రయాహాల్ని మార్చలేం కదా మనం. అలా అది ఆ పరమాత్మ కల్పన. అది ఈ 4 యుగాలు అనేవి ఆయన కల్పన. ఆ కల్పన చిన్న కల్పన కాదు. ఆయనకి 1 సెకండ్, మనకి కొన్ని లక్షల కోట్ల యుగాలు. అట్లా ఆయన ఆ కాలాన్ని కల్పించాడు. స ఏవాన్యశ్చ లోకాశ్చ త్వం చాహంచేతి వేద్మ్యహం. నువ్వు అలాగే ఉన్నావు, నేను అలాగే ఉన్నాను. నువ్వు అలాగే పుట్టావు, నేను అలాగే పుట్టాను అంటాడు వశిష్ఠ మహర్షి. అంటే రామావతారాలు ఎన్ని అయిపోయాయో. మనం చూస్తున్న రాముడు మనకి దగ్గరగా ఉన్న త్రేతాయుగంలో అవతరించిన రాముడు. ఆ రాముడిని ఇక్కడ ఎవరైతే ఉపదేశం పొందుతున్నాడో ఆ రాముడిని మనం భగవంతుడు అని కొలుస్తున్నాం. నువ్వు అలాగే ఉన్నావయ్యా త్రేతాయుగంలో, నేను ఇలాగే ఉన్నానయ్యా. ఎవరో అడిగారు, ఇలాగే ఉంటే కనుక మళ్ళీ రావణాసురుడు పుట్టి మళ్ళీ సీతాపహరణం చేస్తాడా?
మళ్ళీ సీతాపహరణం అవుతుందా, మళ్ళీ రాముడు వచ్చి సంహారం చేస్తాడా, ఏమో అవుతుందేమో, ఈయన ప్రకారంగా అవుతుందనే ఒప్పుకోవాలంతే మనం. ఇవన్నీ ఇలాగే ఆ మహాచరిత్రలు, మహాత్ముల చరిత్రలు, అందుకనే వేద సమానం అంటారు. మనం సినిమాల కథలు మారిపోతాయి, ఈ సినిమాల కథలు మళ్ళీ ఇట్లాగే వస్తాయా అంటే ఇవన్నీ మారిపోతాయి. ఆ మహాకథలు దాన్ని అందుకనే పురాణ ఇతిహాసాలు వేద సమాలు అన్నారు. వేదం ఎట్లాగైతే మారదో అవి కూడా అలాగే మారకుండా అలాగే ఉంటాయి. మళ్ళీ రామాయణం అవసరం అవుతుంది, ఆయా యుగాల్లో మళ్ళీ రామాయణం అవసరం అవుతుంది, ఆయా యుగాల్లో మళ్ళీ భాగవతం అవసరం అవుతుంది, ఆయా యుగాల్లో మళ్ళీ మహాభారతం అవసరం అవుతుంది. అందుకనే ఈ మహాచరిత్రలు, మహా ఆఖ్యానాలు ఇవి మాత్రం ఇలాగే జరుగుతూ ఉంటాయి అని వశిష్ఠుడి అభిప్రాయం. క్రమేణాస్య మునేరిత్థం వ్యాసస్యాద్భుత కర్మణ సంలక్ష్యతే అవతారోయం దశమో దీర్ఘదర్శిన. ఇది చాలా అద్భుతమైన ఈ వ్యాసుడి పదవ అవతారం మనకందరికీ కూడా కనిపిస్తోంది. క్రమేణాస్య మునేరిత్థం వ్యాసస్య అద్భుత కర్మణ, ఇది పదవ అవతారం. ఆయన అవతరించి వచ్చాడు అంటే జీవన్ముక్తుడిగా ఉండి సద్గురువుగా వచ్చాడే, ఇది ఆ 32 మందిలో అవతరించి వచ్చిన అవతారాల్లో పదవ అవతారం. సంలక్ష్యతే అవతారోయం దశమో దీర్ఘదర్శిన. అభూమ వ్యాస వాల్మీకి యుక్త వయమనేకశ అభూమ వయమేవేమే బహుశశ్చ పృథక్ పృథక్. మనమందరం ఇట్లాగే ఉన్నామయ్యా, మనమందరం ఇట్లాగే ఉంటాం, ముందుకు కూడా ఇలాగే పూర్వంలో ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ముందుకు ఉండబోతున్నాం అని చాలా గట్టిగా ఆ వశిష్ఠ మహర్షి నమ్మకం కలిగేలాగా చెప్తూ అభూమ వయమేవేమే సదృశ ఇతరే విధ అభూమ వయమేవేమే నానాకారా సమాశయ. జ్ఞానులు కూడా వాళ్ళ స్వేచ్ఛతో మళ్ళీ పుట్టి వస్తున్నారు, మనం కూడా అలాగే పుట్టి వచ్చాం. నానాకారా సమాశయ, కాకపోతే వాళ్ళ ఆశయం ఒకటే. మహాత్ములు వేరేగా ఉన్నా కూడా వాళ్ళ ఆశయం ఒకటే. ఏమిటి ఆశయం? ధర్మస్థాపన అనుకోవచ్చు, లేదా జ్ఞాన ప్రచారం అనుకోవచ్చు, లేదా మనకందరికీ దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని ఇవ్వటం అనుకోవచ్చు. వాళ్ళ ఆశయం ఒకటే. కానీ సాధారణమైన మనుష్యుల ఆశయం ఒకటే కాదు. అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆశయం చెప్తాడు. నాకు ఇల్లు కట్టాలనుంది అని ఒకడంటాడు, నాకు కారు తీసుకోవాలనుంది అని ఒకడంటాడు. వేరే ఆశయాలు. కాకపోతే మహాత్ముల ఆశయం సమాశయా, వాళ్ళ ఆశయం మాత్రం సమంగా ఉంటుంది. వాళ్ళు ప్రపంచం కోసం అవతరించి వస్తారు కాబట్టి వాళ్ళ కోసం కాకుండా వాళ్ళు సమాశయా అంటారు వాళ్ళని. వాళ్ళలా పుట్టి వస్తారు. భావ్యమద్యాప్యనేనేహ నను వారాష్టకం పునః భూయోపి భారతన్నామ సేతిహాసం కరిష్యతి. ఈయన వ్యాసుడు 8 సార్లు జన్మించి భారత ఇతిహాసాన్ని 8 సార్లు రచించాడు అని చెప్తారు ఆయన. 8 సార్లు ఇప్పటికీ భారతాన్ని రచించాడు. మళ్ళీ కృత్వా వేద విభాగంచ నీత్వానేన కులప్రథాం బ్రహ్మత్వంచ తథా కృత్వా భావ్యం వైదేహమోక్షణం. ఈయన మళ్ళీ వేద విభాగాన్ని చేసి, అప్పటికింకా వేద విభాగం కాలేదు. అంటే వ్యాసులు వారు ఎన్ని సంవత్సరాలు జీవించి ఉన్నారు, ఆయన శరీరం ఏమిటి? త్రేతాయుగంలో ఇంకా వేద విభాగం కాలేదు. తర్వాత ద్వాపర యుగంలో ఈయనే వేద విభాగం చేసి మళ్ళీ మహాభారతాన్ని రాస్తాడు. రాసి అప్పుడు విదేహముక్తిని పొందుతాడు. అంటే ఆయన విదేహముక్తిని పొందకపోవటం ఎవరికి అనుకూలమైంది, ఎవరికి మంచిదైంది? ఎవరికి? మనకే కదా, మన కోసం. ఆయన భారతాన్ని రచించకపోతే ఎన్ని విషయాలు మనకి తెలిసేవి కావు, ఏదీ తెలిసేది కాదు. ఎందుకంటే భారతంలో లేనిది ఎక్కడా లేదు అని చెప్తారు. భారతంలో ఉందే అన్ని చోట్ల ఉంది, భారతంలో లేనిది ఉండటానికి సాధ్యమే లేదు. అటువంటి భారతాన్ని రచన చేసి కులప్రథాం భరత వంశాన్ని పెంచి, ఎందుకని మనదంతా భారతదేశం, మనం తెలుసుకోవాలి. ఎందుకని మహాభారతం అంటే భరత వంశం మనది, మనమందరం భరత వంశం వాడు. ఏదో రకంగా మనకందరికీ బంధం ఉంది, ఏదో రకంగా బంధుత్వం ఉంది. మనమందరం అన్నతమ్ములం, అక్కా చెల్లెళ్ళు, ఏదో రకంగా. ఎందుకంటే భరత వంశం, ఒకే వంశం, భరత వంశం. అందుకనే మనది భారతదేశం. ఆ భరత మహర్షి ఎంత దయ ఆయనకి, ఎంత అద్భుతమైన గుణం. ఒక జింక కోసం భరత చరిత్ర తెలుసా మీకు? ఆ భరతుడు ఈ భరతుడు వేరే అంటారు, అది వేరే విషయం. ఆ భరతుడే ఈ భరతుడు, అది మనం అర్థం చేసుకోవాలి. కాదు అనేవాళ్ళు అజ్ఞానంతో అంటారు. ఈ భరతుడు రాజ్యం అంతా బ్రహ్మాండంగా పాలన చేసి పిల్లల్ని అక్కడక్కడ రాజ్యాల్లో పెట్టి ఇంకా రాజ్యం బాగా జరిగేట్టుగా చేసి తపస్సుకు వెళ్ళిపోతాడు. తపస్సుకు వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటాడు. ఇది మన భారతదేశ చరిత్ర. తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి అడవిలో ఒక గర్భిణీ జింక కనిపిస్తుంది. గర్భిణీ జింక. ఆ జింక నిండు చూలాలంటారే, ఇంకా
కొన్ని క్షణాల్లో ప్రసవం అయిపోతుంది. అటువంటి జింక ఇది పాపం నీళ్లు తాగడానికి నది దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తెలియక కాలు జారి పడిపోతుంది. పడిపోగానే ఈయన ఆ భరత మహర్షి అక్కడ తపస్సు చేస్తుంటాడు, రాజుగారు, మన తాత ముత్తాత, మన వంశం మొదటివాడు. ఆయన వెళ్ళి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పట్టుకోలేకపోతాడు. అది జారి నీళ్ళలో పడిపోతుంది. పడిపోయిన నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది. పాపం ఆయన దాన్ని రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కాదు, ఈలోగా అది ప్రసవిస్తుంది, నీళ్లలో ప్రసవిస్తుంది. నీళ్లలో ప్రసవం అయిపోతుంది. చిన్న జింక, ఆ చిన్న జింక వస్తుంది. ఈయన రెండింటినీ కాపాడాలనుకుంటాడు, తల్లిని కాపాడలేకపోతాడు. తల్లి జింక అలా వెళ్ళిపోతుంది. ఆ చిన్న జింకని, ఆ పిల్ల జింకని కాపాడుతాడు, రక్షణ చేస్తాడు. రక్షణ చేసి పైకి తీసుకొస్తాడు. తీసుకొచ్చి దాన్ని పోషిస్తూ ఉంటాడు, దాన్ని పెంచి పెద్ద చేస్తూ ఉంటాడు. ఆ జింక మయమైపోతుంది. ఆయన జీవితం వేరే తెలియదు ఆయనకి. ఆ జింకే తాను అనుకుంటాడు అంతే. ఈ జింకే నేను, ఈ జింక లేకపోతే నేను బతకలేను. ఆ జింక మీద అంత ప్రేమ, అంత దయ. ఎందుకని అంటే అటువంటి కరుణా సన్నివేశంలో పుట్టింది అది. తల్లి జింక నీళ్లలో పడిపోయి నీళ్లలో ప్రసవించి ఆ పిల్ల జింకని నీళ్లలో అట్లా చూస్తే ఎంత మనస్సు కరిగిపోతుంది మనకి. అది చూశాడు కదా, అందుకని దాని మీద అంత మనస్సు పెట్టుకున్నాడు. పెట్టుకుని మరణించి దేహాన్ని చాలించి జింకగా పుట్టాడు. జింకల మీద అంత ప్రేమ, జింకగా పుట్టాడు. జింకగా పుట్టి ఆయన జింకగా ఉంటూ ఏం చేశాడంటే ఎగిరి గంతలేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండాలి కదా, అలా ఏమీ చేయలేదు. ఎంత అవసరమో అంత మాత్రమే గడ్డి తింటూ, ఎంత అవసరమో అంత మాత్రమే నీళ్లు తాగుతూ మౌనంగా ఉంటూ జింకలు చేసే శబ్దాన్ని కూడా చేయలేదుట ఆ భరత మహర్షి. మౌనంగా ఉంటూ ఒక మునిలాగా ఉంటూ జింకగా ఉండి ముక్తిని పొందాడు. అంటే ఎంత గొప్ప చరిత్ర. అందుకనే భారతదేశం మనది సామాన్యమైన దేశం కాదు, ఇండియా కాదు మనది. ఇండియా అని తెలియని వాళ్ళు అన్నారే, అది కాదు మనది. చెప్పుకుందాం, అందరికీ ఇంటర్నేషనల్గా తెలియాలి కాబట్టి ఇండియా అని చెప్దాం. కానీ భారత్ హే హమారా, భారత్ మహాన్ అంటారే, అది ఆ మహత్తరమైన చరిత్ర కలిగిన భారతదేశం మనది. ఇది ఎంత అద్భుతమైన చరిత్ర చూడండి. తపస్సుకి వెళ్ళిన ఒక మహారాజు తపస్సు చేస్తూ జింకను కాపాడి, అంటే దయా కరుణ అన్నీ ఉన్నాయి. అలాగే భారత అనే పేరుకి జ్ఞానంలో ప్రీతి కలిగి ఉండటం అని అర్థం. భారత, భా అంటే జ్ఞానం, జ్ఞాన విషయంలో ప్రీతి ఉన్నవాడు అని అర్థం. ఆయన కూడా అలాగే జింకగా విడిచిపెట్టి, శరీరాన్ని జింక మీద ప్రేమతో విడిచిపెట్టి, అయ్యో ఇంత ప్రేమ పెంచేసుకున్నానే నేను, మళ్ళీ జింకగా పుట్టాల్సి వచ్చిందే అని జింకగా ఉండి జ్ఞానాన్ని పొందాడు. అందుకని కూడా మనది భారతం అవుతుంది. అజ్ఞానానికి దూరంగా ఉండమని చెప్తుంది, దయా కరుణ గుణాలని కూడా పెంచుకోమని చెప్తుంది మన భారతదేశం, ఆ భారతం అనే పేరు. అందుకనే మహాభారతాన్ని ఆయన రచన చేశాడు. ఏ పేరు పెట్టలేదు ఆయన. చూడండి, కృష్ణ కథ అని పెట్టచ్చు, కృష్ణ పాండవీయం అని పెట్టచ్చు, ఏమీ చెప్పలా. రామాయణం పెట్టినట్టుగా కృష్ణాయణం అని పెట్టచ్చు, ఎవరు కాదంటారు. మహాభారతం అని పేరు పెట్టారు. అంటే ఇది భారతదేశానికి సంబంధించిన కథ. భారతం మనకు తెలియాలి. ఆ భారతాన్ని మళ్ళీ ఆయన రచన చేస్తాడు వ్యాస మహర్షి. ఆ ఎదురుగా ఉన్న వ్యాస మహర్షి మళ్ళీ రచన చేస్తాడు అని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. చెప్పి తరువాత బ్రహ్మత్వాన్ని పొంది తథాకృత్వ భావ్యం వైదేహ మోక్షణం. అప్పుడు ఆయన విదేహముక్తుడు అవుతాడయ్యా. మరి ఈయన్ని ముక్తుడు అంటావా, ముక్తుడు కాదు అంటావా, నువ్వే తేల్చుకో అనే అర్థం వచ్చేలాగా వశిష్ఠ మహర్షి చెప్పి ఆయన గుణాన్ని, గురు లక్షణాన్ని, గురువులు ఎట్లా ఉంటారు, గురు లక్షణం ఏమిటి అని వ్యాసుల వారికి దాన్ని పోలుస్తూ ఆ గుణాల్ని చెప్తూ, వీతశోక భయ శాంత నిర్వాణ గతకల్పన జీవన్ముక్త జితమనా వ్యాసోయమితి వర్ణిత. ఈయన జీవన్ముక్తుడే, ఈయనకి ముక్తి వచ్చింది నాయన, నువ్వు తెలుసుకో అని అంటూ చివరిలో ఆ అద్భుతమైన మాటని, ఆ మాటతో ఈ సర్గను ముగిస్తారు. ఆ విషయాల్ని చాలా ఆలస్యమైంది ఇప్పటికే, మళ్ళీ రేపు చెప్పుకుందాం అని అంటూ ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ చివరిలో ఉన్నాయి. ఆ విషయాల్ని కూడా రేపు మాట్లాడుకుందాం. మొత్తానికి ఈరోజు చెప్పిన విషయంలో సారాంశం ఏమిటి అంటే, జీవన్ముక్తులు, సద్గురువుని జీవన్ముక్తుడు అంటారు. ఆ జీవన్ముక్తుడు మనల్ని ఉద్ధరించడం కోసమే అవతరించి వచ్చారు. ఆ జీవన్ముక్తుడి వల్ల మనం కూడా జీవన్ముక్తులం అవుతున్నాము. ఆ దారిని మనకి సద్గురువు చూపిస్తున్నాడు. ఆయన చూపించిన దారిని మనం పట్టుకోవాలి అని వశిష్ఠుల వారు ఆ వ్యాసుల వారిని జీవన్ముక్తులే అని చెప్పి, జీవన్ముక్తిని అంగీకరించి జీవన్ముక్తిని ఒప్పుకోవాలి. జీవన్ముక్తి
తర్వాత ఒకే ఒక మెట్టు మిగిలి ఉంది అంతే. ఆ మెట్టు దాటితే వాళ్ళు ముక్తులు, పరమాత్మ స్వరూపం పరబ్రహ్మలో కలిసిపోతారు, పరబ్రహ్మే వాళ్ళై ఉన్నారు అని చెప్పటమే వశిష్ఠుల వారి అభిప్రాయం. ఆ విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం.